भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలో బ్రహ్మతత్వాన్ని నిరంతరం వినే ప్రయత్నం చేస్తున్నాం. ఋషులు, మునులు, తపస్సులు, యోగులు అంతర్గత శక్తి మీద సాధన, అంతర్గత శక్తి నిర్మలముగా నిరంతరము పవిత్రముగా ఉండాలి అంటే మన దినచర్య ఎలా ఉండాలి అనే దృష్టికోణముతో చక్కగా వర్ణిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మన సూత్రము 24వ సూత్రము శబ్దాదేవ ప్రమితః. మీరు ఎంతసేపు పరమాత్ముడు అంగుష్ఠమాత్రుడు హృదయములో ఉంటాడు అని మీరు ఏదైతే నిరూపణ చేస్తున్నారో, ఆ రుక్మాభుడు, స్వప్నాదిగమ్యుడు, పరమ పురుషుడు అయినటువంటి సర్వప్రకాశకుడైనటువంటి పరమాత్ముడు హృదయమున గల అంగుష్ట మాత్ర పరిణామము గల హృదయమున ఉంటాడు అన్నప్పుడు అప్పుడు బ్రహ్మ ఏకదేశి అవుతాడు కదా, సర్వత్ర సర్వవ్యాపకుడు ఎలా అవుతాడు? ఎందుకంటే కఠోపనిషత్తులో నచికేతునకు బ్రహ్మతత్వం గురించి యమాచారుల వారు ఈ విధంగానే ఉపదేశిస్తారు. ఎప్పుడైతే నచికేతుడు తన తండ్రి దాన క్రియ చూసి అది అతనికి అనేక రకాలుగా జిజ్ఞాసత్వాన్ని ఉదయింపచేస్తే ఆ లక్ష్యం వైపు నడిచినటువంటి ఆ నచికేతుడు యమాచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు యమాచారుల వారు నచికేతునికి చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అంగుష్ట మాత్ర పురుషో మధ్యో ఆత్మని తిష్టతి ఈశానో భూత భవ్యస్య నతతో విజుగుప్సతే ఏతద్వై తత్. ఆ పరమాత్మునకు ఇంతవరకే అతని రాజ్యం సీమితము, అతను ఈ కాలికుడు, ఈ యుగము వాడే అని చెప్పడానికి వీలు లేని భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు అతీతుడైన వాడు ఆ బ్రహ్మ. అంటే నచికేతునకు బ్రహ్మతత్వాన్ని ఉపదేశించేటప్పుడు, హే నచికేత, నీవు ఎవరినైతే పొందాలనుకొని ఇంతటి సువర్ణములను, ఆభరణాలను, మహారాణులను, రాజ్య వైభోగాలను, కీర్తిని, యశస్సుని సర్వమును నీవు త్యజించాలి అనుకుంటున్నావో, ఆ బ్రహ్మకు, అటువంటి బ్రహ్మకు కాలము చేత అతను విచ్ఛిన్నుడు కాడు. ఆ బ్రహ్మను ఎవ్వరు కూడా కాలము చేత వర్ణించలేరు. అతను ఈ సమకాలికుడు, ఈ యుగానికి చెందినవాడు అనడానికి వీలు లేదు. ఆ బ్రహ్మ ఎప్పుడూ వర్తమానమే. నా భూతో నా వర్షతి, నా వర్తమానము, భూతములో ఉండే భవిష్యత్తులు అవతరిస్తాడు అనే విశేషణాలు ఆ బ్రహ్మకు ఉండవు. అంతటి బ్రహ్మ ఎక్కడున్నాడు అంటే శరీర మాధ్యమములో, అనగా నీ శరీరమున ఏదైతే అంగుష్ట మాత్ర గల హృదయం ఉందో ఆ హృదయముననే ఉన్నాడు. అంటే మరి పరమాత్ముడు ఆ హృదయమున ఉన్నాడు అంటే అతని యొక్క సర్వవ్యాపక తత్వము విచ్ఛిన్నమవుతుంది కదా అంటాడు. అంటే బ్రహ్మ శరీరమునందే ఉన్నాడు, అది కూడా అంగుష్ట మాత్ర పరిణామము గల హృదయములో ఉన్నాడు అని అంటే ఎంత విచిత్రము. అంటే బ్రహ్మ వెలుపల లేడు కదా, లోపలనే ఉన్నాడు కదా. సర్వవ్యాపక అనే పదముతో వారిని అడుగుతున్నాడు, సంశయాన్ని వ్యక్తపరుస్తున్నాడు.
మీరు ఒకవేళ బ్రహ్మ ఈ బొటన వ్రేలు అంత ప్రమాణము గల ఆ హృదయమున బ్రహ్మ ఉన్నట్టయితే, అక్కడ మీరే చెప్తున్నారు కదా బ్రహ్మ ఏకదేశి అని. ఆ తర్వాత ఇక బ్రహ్మ ఇతరత్ర లేడు కదా, ఇంకెక్కడ లేడు బ్రహ్మ, అంతే ఆ హృదయంలో ఉన్నాడు. అప్పుడైనా ఏకదేశి అవుతాడు. మరి జీవుడు హృదయమున కర్మలు చేస్తున్నప్పుడు అక్కడ చూస్తాడు, సత్యం అది. మరి జీవుడు ఇతరత్ర కర్మలు చేసినప్పుడు బ్రహ్మ అక్కడ లేనే లేడు, ఎలా చూస్తాడు? అయితే బ్రహ్మ సర్వవ్యాపకుడు కాదు. లేదా బ్రహ్మ సర్వవ్యాపకుడైతే హృదయమున గల అంగుష్ట మాత్ర కొలతలో ఉన్నటువంటి హృదయమున ఉన్నాడు అనేది రెండు వ్యక్తపరుస్తున్నాడు, లాభ నష్టాలని వ్యక్తపరుస్తున్నాడు. అప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? హృద్యపేక్షయాతు మనుష్యాధికారత్వాత్. ఈ అంగుష్ట మాత్రం అంటే ఈ బొటన వ్రేలంతా ఏదైతే హృదయం ఉందో, ఈ బొటన వ్రేలు ఉన్నటువంటి ఈ స్థితిలో ఒక హృదయం ఉంది, ఒక పార్ట్ ఉంది. ఆ పార్ట్ లోపల బ్రహ్మ ఉన్నాడు అంటే నువ్వు ఈ పదమును అతిక్రమించి తెలుసుకుంటున్నావు. జీవుడు భూతములో ఉన్నాడా? ఇప్పుడు మనం అందరము ఇక్కడ వర్తమాన శరీరంలో ఉన్నాం. ఒకరికి 50 ఏండ్లు ఉన్నాయి, ఒకరికి 60 ఏండ్లు ఉన్నాయి, ఒకరికి 70 ఏండ్లు ఉన్నాయి, ఒకరికి 40 ఏండ్లు ఉన్నవి. అంటే 40 సంవత్సరాల క్రితం మనం లేమన్నట్టే కదా. అలాగే ఒక 50 ఏండ్లకో 100 ఏండ్లకో మనం ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. అంటే అప్పుడు కూడా మనం లేమన్నట్టే కదా. మరి ఈ భూతం భవిష్యత్తు అనే పదము ఇది మనకు సంబంధించింది కాదు, ఇది పరమాత్మునికే సంబంధించింది. ఆ పరమాత్ముడే భూత భవిష్యత్ అనే కాలాలకు అతీతముగా ఉన్నాడు. ఓ సబ్సే పృథక్, అందరికంటే వేరుగా ఉన్నాడు. కానీ అతని యొక్క సాక్షాత్కారం ఎక్కడ జరుగుతుంది? మానవుడు అతనిని ఎక్కడ దర్శించుకోవచ్చు? ఈ సమస్త బ్రహ్మాండమున వ్యాపించి ఉన్న బ్రహ్మని, అణువణువున వ్యాపించి ఉన్న బ్రహ్మని, రక్త మాంసాదుల యందు కూడా వ్యాపించి ఉన్న బ్రహ్మని, నదుల యందు, పర్వతాల యందు, వృక్షాదుల యందు, స్థావర జంగముల యందు, వివిధ యోనుల యందు సమస్తమున వ్యాపించి ఉన్న బ్రహ్మని. ఇప్పుడు ఎవరైనా ఒక పచ్చగా ఉన్నట్టు అంటే మనకి శాస్త్రములో వ్యాకరణం చదివేటప్పుడు ఒక పిల్లవాడు ఎప్పుడు కూడా ఆవుని చూడలేదు, గంగిరెద్దుని చూడలేదు. అప్పుడు తల్లి గాని గురువు గాని ఏం ఉపదేశిస్తారు? పశు జాతిలో అంటే పశువు యొక్క సమూహములో అక్కడ ఎవరికైతే గంగిడోలు లేదా ఈ కంఠము దగ్గర ఒక భాగం ఎలా క్రిందికి వ్రేలాడుతుందో, అంటే ఆ గంగిరెద్దు యొక్క లక్షణాలని మనం పిల్లవాడికి చెప్తాం. పిల్లవాడు అంతకు ముందు గంగిరెద్దుని చూడలేదు. పూర్వము చూసిన వారు ఆ లక్షణాలతో పిల్లవాడికి పూర్వ జ్ఞానం ఇస్తారు, వర్తమాన జ్ఞానం ఇవ్వరు. పూర్వ అనుభవం ఉన్న జ్ఞానముతో పిల్లవాడికి లక్షణాలు చెప్తున్నారు. అది వర్తమానం అయితే డైరెక్ట్ గా చూపిస్తారు, ఇదే గంగిరెద్దు, ఇదే ఏనుగు, ఇదే గుర్రము. ఇప్పుడు అక్కడ వర్తమానములో ఆ పదార్థం లేదు. అందుకనే పూర్వము ఆ గంగిరెద్దు యొక్క రూపాన్ని చూసిన వాళ్ళు దానిని వర్ణిస్తున్నాడు. ఈ ఆకారము గల పశువు గంగిరెద్దుగా చెప్పబడుతుంది. అటులనే ఇంకొక ఉదాహరణ వ్యాకరణంలో వస్తుంది. దేవదత్తుణ్ణి ఎవ్వరూ చూడలేదు. ఆయన ఎంత పొడవు ఉంటాడు, ఎంత వర్ణముతో ఉంటాడు, ఈ రోజైనా ఎటువంటి చొక్కా వేసుకున్నాడు, ఎలా నిలబడతాడు,
ఎలా మాట్లాడతాడనేది పూర్వము చూసిన వ్యక్తికి తెలుసు. దేవదత్తులు అనే నామము గలవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గురువుకి ఒక దేవదత్తుడు కావాలి. శిష్యునితో అంటున్నాడు, గచ్చ, అక్కడికి వెళ్ళు, దేవదత్తం ఆహ్వయ, దేవదత్తుణ్ణి పిలువు. అప్పటి వరకు బాలుడు దేవదత్తుణ్ణి చూడలేదు. అక్కడ నిలబడి ఉన్న ఒక 20-30 మంది యువకుల్లో అందరి నామములు దేవదత్తుడుగానే చెప్పబడుతున్నాయి. పిల్లవాడు ముందు వెళ్తాడు, అక్కడికి ఆ సమూహానికి వెళ్ళాడు. దేవదత్త అనగానే అందరూ పిల్లవాడి వైపే చూశారు. గురువుగారు దేవదత్తుని పిలుసుకురమ్మన్నాడు. పిల్లవాడు అక్కడికి వెళ్ళి దేవదత్త అన్నాడు. అందరూ పిల్లవాడి వైపే చూశారు. పిల్లవాడికి సంశయం ఏర్పడింది. గురువుగారు ఒక్క దేవదత్తున్నే తెమ్మన్నాడు, మరి ఇక్కడ చాలా మంది దేవదత్తులు ఉన్నారు అంటే మళ్ళీ పిల్లవాడు ఆ సంశయాన్ని పూర్తి చేసుకోవడానికి, నివారణ చేసుకోవడానికి గురువు దగ్గరికి వస్తాడు. అయ్యా, నువ్వు దేవదత్తున్నైతే పిలువమని చెప్పావు. ఆ మనుష్య జాతిలో దేవదత్తుడు ఒక్కడు లేడు, చాలా మంది ఉన్నారు అక్కడ, అందరికీ అదే నామం ఉంది అంటే అప్పుడు గురువు గారు మళ్ళీ చెప్తాడు, ఈ లక్షణాలు గల దేవదత్తుణ్ణి నువ్వు పిలుచుకొని రా, ఈ స్వరూపం ఉన్నటువంటి దేవదత్తుణ్ణి నా దగ్గరికి తీసుకురా అంటే గురువు గారు తనకు కావలసిన దేవదత్తుణ్ణి పూర్వమే చూశాడు, స్పష్టంగా చూశాడు. ఆ సంస్కారము గురువులో ఉంది. అతనికి ఏ దేవదత్తునితో తన కార్యము సిద్ధి జరుగుతుందో, పూర్తి అవుతుందో తెలుసు కాబట్టి శిష్యునికి మరలా చెప్తున్నాడు, ఈ లక్షణాలు గల దేవదత్తుణ్ణి నువ్వు పిలుచుకరా అని చెప్తున్నాడు. ఇప్పుడు శిష్యునికి అది చాలా సరళమైంది. ఇక్కడ 100 మంది కాదు, 1000 మంది కాదు, సహస్రములు అనంతములైన దేవదత్తులు ఉన్నా సరే, ఎవడైతే గురువు గారు చెప్పిన లక్షణాలకు దగ్గరగా ఉన్నాడో ఆ లక్షణాల చేత పెద్ద సమూహములో దేవదత్త దేవదత్త అంటూ అలా 1000 మిలియన్స్ లో ఉన్నా కూడా పిల్లవాడికి గురువు గారు చెప్పిన లక్షణాల వల్ల ఆ సమూహము నుండి దేవదత్తుణ్ణి ప్రత్యేకంగా తేవడం సరళమైంది. అటులనే అంతటా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మ, అణువణువున సూక్ష్మముగా ప్రకాశముగా వ్యాపించి ఉన్న బ్రహ్మని పూర్వము ఎవరైతే ఎక్కడైతే సాక్షాత్కారం చేసుకున్నారో, పొంది ఉన్నారో, అనుభవించి ఉన్నారో, లబ్ధి చేసుకున్నారో ఆ గురువులే చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు అఖిల బ్రహ్మాండానికి అధిపతి అయిన, సర్వవ్యాపకుడైన, సర్వేశ్వరుడైన జగత్కర్తని బాహ్యంగా వెతికి ఉంటారు. అంతటా ఉన్నాడు కాబట్టి సరళంగా దొరుకుతాడేమో అని వెతికారు, వెతకలేదని కాదు. ఈ రోజు మన ముందు శాస్త్రాలు అరటిపండు తొక్క తీసి ఉండడం వల్ల మనకివి శ్లోకాలు, భావార్థాలు విని ఆస్వాదిస్తున్నాం. కానీ ఈ శాస్త్రబద్ధమైన విషయాన్ని చెప్పాలి అంటే భగవంతుడు వేదములో సపర్యగా చుక్రం అకాయం అవర్ణం అన్నాడు, ఈశావాస్యం అన్నాడు, నేను అంతటా వ్యాపించి ఉన్నాను అన్నాడు. అప్పుడు ఋషులకి అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మ అది అన్నమా? ఎందుకంటే ఒక రోగికి బలహీనత ఉంది, ఆ సమయంలో అతనికి భోజనం పెడితే తృప్తి పడుతున్నాడు అంటే భగవంతుడు తృప్తినిచ్చేవాడు, తరపయతి తృప్తి ఇస్తాడు. మరి వీడికి అన్నముతో తృప్తి కలుగుతుంది అంటే అన్నమే బ్రహ్మనా అంటే ఇంకొక వ్యక్తి వెళ్ళాడు, ఇంకో వ్యక్తి దీర్ఘకాల వ్యాధితో ఉన్నాడు, అతనికి వైద్యుడు మంచి ఔషధం ఇచ్చాడు.
ఆ ఔషధాన్ని సేవించడం వల్ల వాడికి రోగం దూరమైంది, వాడు సంతోషపడుతున్నాడు. అంటే ఔషధము బ్రహ్మన. ఇంకో స్త్రీ ఉంది, యవ్వనములో ఉంది, బహుకాలము నుండి వివాహం గురించి ఎదురు చూస్తుంది. కానీ తండ్రి శ్రమ, చెప్పులు కూడా అరిగిపోయినవి, వరుడు దొరకలేదు. వరుడు తల్లి అంటే అమ్మాయి తండ్రి, అమ్మాయి తల్లి అందరూ చింతిస్తున్నారు, బంధువులు కూడా బాధపడుతున్నారు, హితేషులైన గ్రామస్తులు కూడా ఆలోచిస్తున్నారు, పిల్లకు పెళ్లి చేద్దామంటే సంబంధం రావట్లేదని. అనుకోకుండా వివాహ సంబంధం కుదిరింది. కుదిరినప్పుడు వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ, మంగళ వాయిద్యాల మధ్య, శుభ ఉత్సవాల మధ్య వివాహ తంతువుని చూస్తే, అంటే అక్కడ తృప్తి వరుడు వల్ల కలిగింది. అంటే వివాహ తంతువు సుఖమునిస్తుందా? ఇలా లోకములో బ్రహ్మ అంటే ఆనందమునిచ్చేవాడు, బ్రహ్మ అంటే సుఖమునిచ్చేవాడు అన్నప్పుడు ఒక్కొక్కరు అన్వేషణ చేస్తున్నారు. అప్పుడు ఋషులకు ఏమర్థమైందంటే, ఇవన్నీ సౌకర్యాలు, ఇవన్నీ ఈ లబ్ధి అంతా ప్రకృతి పరమైనదే. కానీ ఆ బ్రహ్మని మనం భాష్యంగా వెతుకుతున్నాం. వెతికారు అందరూ కూడా. ఈరోజు ఈ శాస్త్రములో చెప్పబడుతున్నటువంటి బ్రహ్మతత్వాన్ని మన వరకు ఈ విధంగా తేవాలి అంటే అది ఆషామాషి కాదు. కోటాన కోట్ల ఋషులు, అంటే కోటాన కోట్ల తపస్సులు, కోటాన కోట్ల యోగులు వివిధ దృష్టికోణముతో అన్వేషణ చేసిన తర్వాత వెతికారు, జల్లడబట్టారు భగవతత్వాన్ని లోక్యంలో. ఈ సృష్టికర్త ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ సమయములో పెద్ద పెద్ద మఠాలలో కూర్చొని శిష్యుల చేత బ్రహ్మతత్వాన్ని అన్వేషింపజేశారు. కొందరు బయట, కొందరు అన్నాదుల యందు, కొందరు ఔషధాల యందు, కొందరు వస్త్రాల యందు, కొందరు మంత్రము యందు, కొందరు జపము యందు, కొందరు కర్మల యందు, కొందరు యజ్ఞ యాగాదుల యందు, అన్నదానము, భూదానము, వస్త్రదానము, గోదానము, నామస్మరణ, మంత్రస్మరణ అంతా వెతుకుతున్నారు. ఇంకొందరు అంతర్గత యాత్ర చేశారు. అలా దీర్ఘకాల పరిశోధన జరిగిన తర్వాత అప్పుడు చెప్పబడింది, బ్రహ్మ సాక్షాత్కారం అన్యత్ర జరగదు, నీ మస్తిష్క భాగమున గల అంగుష్ట పరిణామము గల హృదయమున బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. అంతేకాని బ్రహ్మ బయట లేడు, లోపల లేడు, వెలుపల లేడు, అక్కడే ఉన్నాడని కాదు. ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని, బ్రహ్మ యొక్క కాంతిని, బ్రహ్మ యొక్క ఆనంద స్థితిని మనము ఎక్కడ పొందగలుగుతాము, ఏ విధంగా పొందగలుగుతాము అనేది పరిశోధన చేసిన తర్వాత చెప్పబడిందే కానీ బ్రహ్మ హృదయముననే ఉంటాడని కాదు. బ్రహ్మ వెలుపల ఉంటాడు, బ్రహ్మ మనుష్య శరీరమునందు ఉంటాడు, శరీరం లోపల ఉంటాడు, శరీర అవయవాల యందు ఉంటాడు, అపవిత్ర పవిత్ర అన్ని స్థలాల యందు బ్రహ్మ ఉంటాడు. శ్మశాన వాటికలో ఉన్నాడు. అందుకనే సత్య హరిశ్చంద్రుడు బ్రహ్మను ఎక్కడ సాక్షాత్కారం చేసుకున్నాడు? సత్య హరిశ్చంద్రుని యొక్క జీవితం అంతా కూడా శ్మశాన వాటకి కాపరిలాగా ఉన్నాడు. కానీ సత్యాన్ని వదిలిపెట్టలే. ఆ సత్య హరిశ్చంద్రుని యొక్క వంశమే శ్రీరామచంద్రుల ప్రభువారి వంశము అంటారు పౌరాణికంగా. అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పెద్దలు ఆచరించిన సత్యమే రఘుకుల వంశముగా మారిందని కూడా ఒక కథ. అంటే సత్యములో సత్య హరిశ్చంద్రుడు శ్మశాన వాటికను దర్శించుకున్నాడు అని అంటే శవాల యందు కాదు. అతను అటువంటి వృత్తిని చేపట్టినప్పటికీ కూడా రాజ్యాన్ని కోల్పోయి, భార్యను కోల్పోయి, సంతానాన్ని కోల్పోయి, ఎంతటి క్లిష్ట పరిస్థితుల యందు ఉన్నప్పటికీ కూడా శ్మశాన వాటికకి మనం వెళ్తే భయపడతాం. అక్కడికి వెళ్ళి మా ఇంటికి వచ్చారా, డైరెక్ట్గా వచ్చారా, ఎంత పెద్ద తప్పు చేశారు, ఇన్ని అనుకుంటాం మనమంతా.
ఎవరింట్లో అయినా మృత్యు అవుతే పక్కింటికి వెళ్ళాలంటే దినము చూడాలి, గడియలు చూడాలి, నక్షత్రాలు చూడాలి. ఇన్ని మనమే ఒక ముళ్ళేసుకొని ఉన్నాం ఈనాడు జీవన విధానములు. మరి సత్య హరిశ్చంద్రుడు కాటికి కాపరిగా ఉంటూ బ్రహ్మను పొందాడే అంటే ఏమిటి అర్థం? అంతర్గత శక్తిలో బ్రహ్మను చూశాడు. మరి ఇవాళ మనం ఏసీ రూమ్లలో ఉంటాం. సత్య హరిశ్చంద్రుడు నిత్యం శవదహనాలు చేసేవాడు, అయినా బ్రహ్మను పొందాడు. మనందరికి కూడా ఆ శ్మశాన వాటికలో ఒక రోజు వెళ్ళిన దాని యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. అలసట, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ఇవన్నీ మనకు కారణాలు అవుతాయి. ఆ ఏడుపులు, ఆ వ్యాధి అదంతా మన మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఇవాళ మనం ఏసీ రూమ్ లో కూర్చొని కూడా బ్రహ్మని పొందలేకపోతున్నాం. ఋషులు, మునులు, యోగులు చెట్టు కింద కూర్చొని బ్రహ్మను పొందారు. అనేక రకాల చెట్టు నుండి కింద పడిపోయిన కందమూల ఫలాలను తిని ఆ పండు పడిపోతే అది పైనుంచి కింద పడ్డప్పుడే చితికిపోయి పడుతుంది. దానికి అక్కడున్న చీమలు తిని ఉంటాయి, గండు చీమలు తిని ఉంటవి, ఇసుక అంటి ఉంటది. అయినా ఋషులు దాన్ని తాము ధరించుకున్న వస్త్రంతోనో లేకపోతే తమ కమండులో ఉన్న నీటితోనో కడుక్కొని తిని ప్రసన్నంగా ఉన్న రోజులున్నవి. ఇవాళ మనకు డైనింగ్ టేబుల్ మీద అనేక పదార్థాలు ఉంటవి. ఈ వస్త్రాన్ని మనం ఇప్పక ముందే బీరువాలు అనేక వస్త్రాలు ఉంటవి. పడుకుందామంటే అనేక రకాల సౌకర్యాలు ఉన్నవి. భోజనం చేసుకుందామంటే ఫ్రిడ్జ్ తీస్తే కూర అన్ని రకాల పదార్థాలే. మా పాకశాలకు వెళ్తే ఎన్నైనా పదార్థాలే. ఆటోమేటిక్ గ్యాస్ ఆన్ చేసుకుంటే అన్ని అవే పాకం అయిపోతాయి. అయినా దుఃఖమే మనకు, అయినా కష్టం మనకు. మరి ఆ ఋషులు, మునులు దారిలో చెట్టు కనబడిందా, కాయలు దొరికినాయా, తిన్నారు. దొరకలేదా, వెళ్ళిపోయారు. ఎవరైనా అన్నదానం పెట్టారా, తిన్నారు. వంకాయ తింటే బలం వస్తుందా, గోంగూర తింటే బలం వస్తుందా, దొడ్డు బియ్యం తింటే అరుగుతుందా, ఏమీ ఆలోచించలేదు. దొరికింది తిన్నారు, ముందుకెళ్ళిపోయారు. ఇవాళ మనం ఉదయం నుండి సాయంత్రం వరకు గోంగూర తింటే ఏమవుతుంది, బియ్యం తింటే ఏమవుతుంది, ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాం, ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఎంత పాటించినా అనారోగ్యంగానే ఉన్నాం. మరి ఋషులు, మునులు, తపస్సులు, యోగులు దారిలో ఎవరైనా దయదలిచి అన్నం పెడితే తిన్నారు, ముందుకెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? జీవన విధానం మీద ఆధారపడి ఉంది మనం ఆరోగ్యంగా ఉండాలా వద్దా అనేది. ఆహారము కొంతవరకు ఉపయోగపడుతుంది, నేను దాన్ని ఏమి కాదనట్లేదు. కానీ మన యొక్క మానసిక ఒత్తిడి, మనం జీవించే విధానం, మనం ఎన్నుకున్న లక్ష్యం, ఇదంతా కూడా మన ఆయువుని క్షీణింపజేస్తుంది, మన ఆయువుని పెంచుతుంది. మానసిక ప్రసన్నత చాలా అనివార్యం, సత్యాచరణ అనివార్యం. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే ఆ బ్రహ్మ హృదయ మాత్రములో అంటే అంగుష్ట మాత్ర గల పరిణామము గల హృదయములో నీకు దర్శనమిస్తాడు అని చెప్పబడింది. కానీ అచటనే ఉంటాడు, ఎల్లవేళలా బయటకి పోకుండా, ఏమి చెయ్యకుండా, భ్రమించకుండా, క్రియాశీలుడు కాకుండా ఆ గదిలోనే ఉంటాడని అర్థం కాదు. నీవు దర్శించుకోవాలి అంటే, నువ్వు ఆ తృప్తిని పొందాలి అనుకుంటే అక్కడ వెతుకు, అక్కడికి వెళ్ళు అన్నారు. అందువలన అంగుష్ట పరిణామము గల హృదయము అన్నప్పుడు పరమాత్మని యొక్క సర్వవ్యాపక తత్వానికి ఎటువంటి ఆటంకము కలుగదు. అటులనే బ్రహ్మతత్వాన్ని మన మస్తిష్క భాగమున గల హృదయముననే సాక్షాత్కారం చేసుకుంటామనేది, ఇది కూడా అన్వేషణ చేసిన తరువాతనే ఎంతో మంది ఆ మోక్ష లబ్ధికి, బ్రహ్మ ప్రాప్తికి ప్రయత్నం చేసి స్వయముగా అనుభూతిని పొందిన తర్వాతనే మనకు ఉపదేశింపబడింది. మనం ఈరోజు ఉపదేశింపబడినటువంటి ఆ ఉపదేశాన్ని కూడా స్వీకరించి ముందుకు వెళ్ళలేని
దుస్థితిలో ఉన్నాం. అందుకనే పరమాత్ముని యొక్క సర్వవ్యాపక తత్వానికి, హృదయ మందిరముల గల సాక్షాత్కారం జరగడానికి ఎటువంటి ఆటంకము ఉండదు అని ఋషి చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతికి శాంతికి శాంతి.